హలో ఫ్రెండ్స్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు మరో కీలక అడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా ప్రస్తుతం బీహార్లో అగ్నిమాపక శాఖ డీఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్కు వాట్సాప్ అండ్ ఫ్యాక్స్ ద్వారా నోటీస్ పంపించారు. 2019-2024 మధ్యకాలంలో టెక్నికల్గా అప్పుడు వైసీపీలో ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజుని అరెస్టు చేసిన టైంలో ఈయన డిప్యూటేషన్పై ఏపీ సిఐడి విభాగంలో కొన్నాళ్లు పనిచేశారు. రఘురామకృష్ణరాజు అరెస్టు టైంలో రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన తర్వాత కస్టోడియల్ టార్చర్గా చెప్తున్న టైంలో సునీల్ నాయక్ కూడా ఆ రోజున రఘురామకృష్ణరాజును ఎంక్వైరీ చేస్తున్న ఆ ప్రాంతానికి వచ్చారని పోలీసుల దర్యాప్తులో తేలిన నేపథ్యంలో ఆయనకు ఈ నోటీసులు జారీ చేశారు. 2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంశంపై విచారణ జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఎస్పీ దామోదర్ పేరుతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. మరి ఈ నోటీసులకు ఆయన ఎలా స్పందిస్తారు? ఆయన స్వయంగా వచ్చి విచారణకు హాజరవుతారా లేదా వర్చువల్గా హాజరవుతారా? అసలు హాజరవుతారా లేదా అనేది కూడా మరో ఇంట్రెస్టింగ్ పాయింటే. ఎందుకంటే ఆయన కూడా ఒక ఐపీఎస్ అధికారి కావడమే కాదు, డీఐజీ హోదా కూడా ఉంది. ఒకవేళ ఈ కేసులో ఈ నోటీసులకు ఆయన స్పందించకపోతే డిపార్ట్మెంట్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం ఆశ్రయించాల్సి ఉంటుంది. దీంట్లో అనేక లీగల్ అంశాలు కూడా ఉంటాయి. అదే సమయంలో బీహార్ ప్రభుత్వ సహకారం కూడా అవసరం ఉంటుంది. అయితే ఈ నోటీసులకు స్పందించి ఆయన విచారణకు హాజరైతే ఆయన చెప్పే అంశాలు కూడా ఈ కేసులో కీలకంగా మారుతాయనే అంచనాలు ఉన్నాయి. మరి తాజాగా జారీ చేసిన నోటీసులకు ఆయన స్పందిస్తారా లేదా అనేది చూడాలి.